హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేహా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో టేస్టీ ఆంధ్ర డ్రమ్ స్టిక్ సాంబార్ విత్ బెండకాయ ఫ్రై చూపించబోతున్నాను. డ్రమ్ స్టిక్ సాంబార్ టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ కందిపప్పు వేసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ వేయండి. ఇంకొక కప్పులో నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకోండి. అది కూడా నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ దాకా నానాలండి కందిపప్పు. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత దాన్ని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకోండి. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోండి. తర్వాత డ్రమ్ స్టిక్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకోండి. ఇలా అయితే సాంబార్ కొంచెం ఈజీగా అయిపోతుందండి. డ్రమ్ స్టిక్స్ ఉడకడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ఉడికించుకుందాం సపరేట్గా. తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని పప్పుని బాగా ఎనుపుకోండి. అది పక్కన పెట్టుకొని ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ వెలిగించుకోండి. అందులో కొంచెం ఆయిల్. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూసుకోండి. గ్రీన్ చిల్లీ, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటో, కొత్తిమీర, కరివేపాకు. ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ తెల్లగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోండి. గ్రీన్ చిల్లీస్ బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా కలర్ వచ్చాక ఇప్పుడు టమాటో వేసి ఫ్రై చేసుకోండి. లిడ్ క్లోజ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఓపెన్ చేసి టమాటో చూసారా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దాన్ని ఒకసారి ఫ్రై చేసుకొని ముందుగా ఉడకపెట్టుకున్న డ్రమ్ స్టిక్స్ని అందులో వేసుకోండి. డ్రమ్ స్టిక్స్ ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు పట్టదండి, సాంబారు త్వరగా అయిపోతుంది. డ్రమ్ స్టిక్స్ వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. ఆల్రెడీ డ్రమ్ స్టిక్స్లో మనం సాల్ట్ వేసుంటాము, చూసి వేసుకోండి. కొంచెం పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకుంటాం కదండి, ఆ వాటర్ని అందులో వేసుకోండి. కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేసి అదంతా దానికి పట్టేలా చూసుకోండి. అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న పప్పును తీసి అందులో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. ముందుగా నానబెట్టుకుని చింతపండుని కలుపుకొని అందులో వేసుకోండి. తగినంత వాటర్.
వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేయండి. పక్కనే ఒక పాన్ పెట్టుకొని పోపు వేసుకోండి. పోపుకు కావాల్సింది ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి. ధనియాలు, జింజర్ వేసినా కూడా బాగుంటుందండి. జింజర్ అండ్ గార్లిక్ రెండు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఈ పోపుని అందులో వేసుకోండి. అంతే అండి, టేస్టీ సాంబార్ రెడీ. కొంచెం సేపు బాయిల్ అయ్యాక దాంట్లో కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని సర్వింగ్ చేసుకోండి. టేస్టీ సింపుల్ సాంబార్ రెడీ టు ఈట్. ఇప్పుడు సాంబార్ కాంబినేషన్ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం గార్లిక్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. గార్లిక్ ఫ్రై అయ్యాక రెడ్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. కరివేపాకు వేయండి. కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ఫ్రైని అందులో వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు దాన్ని ఉడకనివ్వండి. లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి దాన్ని కలుపుకుంటూ ఉండండి. బెండకాయ ఫ్రైని మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం పసుపు, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని కొంతసేపు లిడ్ క్లోజ్ చేసి ఇంకొంతసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఉండండి. ఒక 5 minutes ఉడకనిచ్చి ఓపెన్ చేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ టు ఈట్. చూస్తున్నారు కదండి, సాంబార్ విత్ బెండకాయ ఫ్రై. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.